అంటే యాంకర్స్ విషయం అనే కాదు, నువ్వు అన్నట్టు అక్క కానీ చెల్లి కానీ తెలియని వాళ్ళు కానీ ఆడోళ్ళు అనేది బయట ఎక్కడ ఇష్యూ జరిగినా రవి ఎఫ్బి పేజ్లో వాళ్ళని తిట్టడం కానీ ఏదన్నా కానీ జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది నాకు బాధ ఉంటుంది. అంటే నేను పర్సనల్గా ఫిజికల్గా ఏం చేయలేకపోతున్నాను అని. లిటరలీ మా డాడీ అయితే అంటే అది నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈజ్ వెరీ ప్రొటెక్టివ్ అనమాట. అంటే మా ఇంట్లో ఆడపిల్లల్ని కాలు మొక్కనీయడు ఆయన. అమ్మా మీరు కాలు మొక్కద్దమ్మా, మీరు అక్కడ ఉండాలి, మేము మొక్కాలమ్మా, మీ వల్ల మేము ఉన్నామమ్మా. ఆ పీక్స్ లెవెల్ అనమాట. నేను మా చెల్లిని చినే అని అనుకో, చిన్నమ్మా అంటే చిన్నప్పటి నుంచి చిన్ని తిన్నామా, చిన్ని పోదామా ఇట్లా అనమాట. అన్నాడు ఏం రా బలిసిందా అని అంటాడు. ఎవరైనా మా కజిన్ సిస్టర్స్ అయినా పెద్దోళ్ళు అయినా నేను మాస్ ఏందే తిన్నావా షోలో నేను లాస్ట్ అని అంటుంటే ఒకప్పుడు ప్రాబ్లం ఉండే నాన్న అది నేను దట్ ఈస్ నాట్ వాట్ ఐ మీన్. షోలో అలాంటి నాన్న ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది మా నాన్న. మీ నాన్నకు కూడా చెప్పాల్సి వచ్చింది. మా నాన్నకి చెప్పాల్సి ఉంది. నాన్న అది కామెడీ కోసం నాన్న అర్థం అవుతుంది, కానీ పర్సనల్గా నేను ఆవిడని ఏమనను. ఇప్పుడు కొత్త షో ఆడాల మజాకా చేస్తున్నా. అందులో మొన్న నా పెద్ద క్లాస్ అనమాట. నేను ఎవరన్నా ఏడదమా బాగుండమా ఎందుకురా పెద్దమ్మా అని మంచిగా అంటున్నా, ఏంటే ముందు ఎందుకు? దట్ ఈస్ డిస్రెస్పెక్టింగ్. నిన్ను చూసి నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు బయట రోడ్డు మీద అనొచ్చేమో, ఎందుకు ఛాన్స్ ఇస్తావు? ఓ డాడీ యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ మీ, హౌ డు ఐ టెల్ యూ డాడీ?